రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో జక్కంపూడి ఫౌండేషన్ తరపున ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో ముస్లిం సోదరులకు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తామని రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఆనంద్ రీజెన్సీలో జక్కంపూడి ఫౌండేషన్ తరపున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజా మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో నాన్న జక్కంపూడి రామ్మోహన్ కి ఉన్న అనుబంధాన్ని ఆయన కుమారులుగా మేము కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఏదో రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాకుండా ముస్లింలతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించడానికి వీటిని కొనసాగిస్తున్నామని అన్నారు. ముస్లింలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. ఏళ్ల తరబడి తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం గుర్తు చేసుకుంటామని అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్క ముస్లిం పైన ఉండాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు వివాదాలు యుద్ధాల్లో అట్టుడుకుతున్న సమయంలో మత సామరస్యతకు ప్రతీకగా ఇఫ్తార్ విందు అందిస్తున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా ముస్లింలతో అన్నదమ్ముల మాదిరిగా మెలుగుతూ ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని ప్రకటించారు. సోదరుడు జక్కంపూడి గణేష్ ఉదయం నుంచి ముస్లిం సోదరులతో పాటు రంజాన్ ఉపవాస దీక్ష చేయడం సంతోషదాయకమని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువనేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ 4-5 దశాబ్దాలుగా రాజమహేంద్రవరంలో ముస్లింలకు తమ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. అదే అనుబంధాన్ని ఆత్మీయతను కొనసాగిస్తామని అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 1 కోటి రూపాయలతో ఈద్గా, యనగంటివారిపేటలో 70 లక్షలతో షాదీఖానా నిర్మాణం తమ సోదరుడు మాజీ ఎమ్మెల్యే రాజా హయాంలో నిర్మాణం చేయడం సంతోషదాయకమని అన్నారు. ముస్లింలకు తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని అన్నారు. వందలాదిగా తరలివచ్చిన ముస్లింలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో రాజా సోదరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు అల్పాహారం భోజనాలు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ సిఈసి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ముస్లిం నాయకులు కరీం ఖాన్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. చాలా నిబద్ధతతో ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క పండుగని నిర్వహించుకుంటున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లా ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తూ, నాన్నగారి దగ్గర నుంచి కూడా ముస్లిం సోదరులతో ఎనలేనటువంటి అనుబంధం మా కుటుంబానికి ఉంది. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఎప్పుడూ ముస్లిమ్స్ని ఒక సొంత అన్నదమ్ములుగా మా కుటుంబ సభ్యులుగానే భావించాం. మాకు చాలామంది ఆప్తులు కూడా ఉన్నారు. తమ్ముడు జక్కంపూడి గణేష్ నాన్నగారి యొక్క వరవడిని కొనసాగిస్తూ ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి తన తాలూకా నిబద్ధత అంటే ఈ కార్యక్రమాన్ని ఏదో రాజకీయ లబ్ధి కోసమో ప్రయోజనం కోసమో లేకపోతే ఏదో ఓట్ల కోసమో అన్నట్టుగా కాకుండా, ఇవాళ ఎన్నికలు ఎప్పుడో చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుండో నాన్నగారి సమయం నుండి కూడా ముసల్మాన్ సోదరులకి మా కుటుంబానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. నాన్నగారి సమయంలో సొంత సోదరులాగా కలిసి ఉండేవాళ్ళం. అది ఈ రోజున నేను కూడా కంటిన్యూ చేస్తున్నందుకు, మీ అందరి ఆశీర్వాదం నాన్నగారి సమయం నుండి కూడా ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అన్నయ్య కూడా మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముస్లిం సోదరుల కోసం, వారి అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. హౌసింగ్ బోర్డులో ఈద్గా గ్రౌండ్ కానివ్వండి, ఎందుకంటే వారి పేటలో షాదీఖానా నిర్మాణం కోసం కానివ్వండి, అలాగే చాలా చోట్ల బెరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కోసం కానివ్వండి, అన్ని విధాలుగా
నిష్పక్షపాతంగా ముస్లిం సోదరుల కోసం పనిచేయడం జరిగింది.